రండి, ప్రభు యొక్క బలలో ప్రవేశించే మునుపు మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచనాలు అందరం కలిసి చదువుకుంటూ వద్దాం. ప్రభు దినమందు ఆత్మావశునై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్మరణ, పెర్గమ, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనక వింటిని. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చిందంటే 7 సంఘములకు రాయమని పత్రిక రాస్తూ వచ్చారు. ఇప్పటికే మనం అనేక కోణాలు 6 సంఘాల గురించి 6 నెలలు ధ్యానించబడుతూ వచ్చింది. 7వ సంఘమును గురించి 6 నెలలు ధ్యానిస్తామన్నాం. 6 నెలలు 6 కోణాల్లో మర్మాలను మనం ధ్యానిస్తూ వస్తున్నాం. 6 కోణాలుగా అనేక కోణాల్లో. సో ఇప్పటికే మనం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 15-16 వచనాలు కంప్లీట్ అవ్వకమునిపే ఇప్పటికే 16 ఆదివారాలు కంప్లీట్ అయిపోయి ఇది 17వ ఆదివారంలో మనం ప్రవేశించాం. అంటే ఇంకా 2 నెలలు ఉంది. ఈ 2 నెలల్లో ఇంకా మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే 15వ వచనము పూర్తిగా వచ్చే వారం కూడా ఉంటుంది. అటు తర్వాత 16వ వచనం ఈ యొక్క కంప్లీట్ అయిపోయింది ఈ లవోదికయ గురించి. అయితే పూర్తయిన మర్మాలు ఇంకా కంప్లీట్ అవ్వు, అవి ప్రభు అనుమతిస్తే చూడొచ్చు. కాబట్టి ఈ లవోదికయ గురించి ఇంతగా ధ్యానించడానికి కారణం ఏంటి? మీకు డౌట్ రావచ్చు, ఏంటి సేవకుడు ఆ లవోదికయ గురించి ఇన్ని నెలలు ధ్యానిస్తున్నాడు ఏందని. 6 సంఘాల విధానం వేరుగా ఉంది, 7వ సంఘపు చరిత్ర వేరుగా ఉంది. 6 సంఘాలు దాని యొక్క పరిణామం, దాని యొక్క స్థితిగతులు, వాటి జరగబోతున్న విషయాలు వేరుగా ఉంటాయి. ఇది 7వ సంఘం, దీని స్థితిగతులు వేరుగా ఉంటాయి. కాబట్టి మనం అంత్య దినాల్లో ఉన్నాం కాబట్టి దీని గురించి మనం ధ్యానించాలి, ఈ లవోదికయ గురించి. ఈ లవోదికయ అన్నది చాలా ప్రాముఖ్యమైనది, అందుకే దీని గురించి లోతుగా మనం ధ్యానిస్తాం. కొందరు తెలియకపోతే అన్న ఏంటి 3 నెలల నుంచి 4 నెలల నుంచి ధ్యానిస్తున్నాడు అనుకోవచ్చు. ధ్యానించడానికి కొన్ని మర్మాలు ఉన్నాయి దీంట్లో. ప్రతి వారం చెప్పిన వాక్యం చెప్పట్లేదుగా, చెప్తున్నామా? లేదు, కొత్తదనంలోకి వస్తుంది. ఎందుకంటే ఇంకా దాచబడిని చాలా ఉండే మర్మాలు దీంట్లో, అవన్నీ కూడా మనం తెలుసుకోలేదు. ఎందుకంటే అంత్య దినాలు ఇవి. ఒకనొక రోజు మరి బైబిల్ స్టడీ కానీ, తర్వాత 7 సంఘాల గురించి కూడా బుక్ ఒకటి ప్రింటింగ్ చేస్తాం. 7 సంఘాలు ఇంకా 2 నెలలు కంప్లీట్ అయిపోయిన తర్వాత 7 సంఘాల గురించి బుక్ కూడా ఒకటి ప్రింటింగ్ చేస్తాం. అది నా సొంత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి వేపిస్తాను, సంఘంతో కాదు. ఎందుకంటే ఈ సంఘం యొక్క విధానం నాకు తెలిసి ఎవరో కూడా సంఘాల్లో ఈ 7 సంఘాల గురించి ఇంత కోణంలో ధ్యానించిన అనుభవం లేదు నేను చూసినంత వరకు, ఆయా బైబిల్ స్టడీలో కానీ ఆయా కోణాలో కానీ. కాబట్టి ఈ లోతైన మర్మాలన్నీ కూడా వాక్యం చెప్పటమే కాదు, యూట్యూబ్లో ఉంటుంది. యూట్యూబ్లోనే కాదు, ప్రజలు చదువుకోవటానికి కూడా ఒక అవగాహనలు ఉంటాయని బుక్ కూడా ప్రింటింగ్ చేస్తాం ఇంకా 2 నెలలు ఈ యొక్క లవోదికయ కంప్లీట్ అయిపోయిన తర్వాత. సో దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే అందరూ ఒక అవగాహనలోకి రావాలి. తర్వాత చెప్పిన వర్తమానాలు మరలా రిమైండ్ చేసుకోవడానికి కూడా, మరలా స్మరణకు తెచ్చుకోవడానికి, మనసు తెచ్చుకోవడానికి కూడా మరలా ఆలోచన చేయొచ్చు. అయితే దేవుని యొక్క వాక్యం చెప్పే మాట ఏంటంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. నీ క్రియలను నేను ఎరుగుదను, నీవు చల్లగానైనను వెచ్చగానైనా లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనా ఉండినా మేలు. సో ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్పే మాట ఏంటంటే నీవు చల్లగానైనను వెచ్చగానైనా. సో చల్లదనం గురించి కదా, చల్లని రాకడ, ప్రభు యొక్క చల్లని రాకడ గురించి చూసాం. ఇప్పుడు చూస్తున్న మాట ఏంటంటే వెచ్చగా ఉండాలి. ఎందుకంటే ప్రభు యొక్క రాకడ వెచ్చని రాకడ కనబడుతుంది. ఈ వెచ్చని రాకడ మొదటికి ఎక్కడికి వస్తున్నాడు? మధ్యాకాశానికి వస్తున్నాడు. వెచ్చని రాకడ దేని కొరకు జరుగుతుంది? మనం సదాకాలం ప్రభుతో పాటు ఉంటానికి. సదాకాలం ప్రభుతో పాటు ఉండాలంటే సదాకాలం ప్రభుతో ఉండటం కొరకు మనం ఏం చేయబడుతున్నాం? ఆకాశ మండలం మీద, మేఘం మీద కొనుపోబడుతున్నాం. కొనుపోబడిన తర్వాత ఏమవుతుంది? మనం సదాకాలం ప్రభుతో పాటు ఉండబోతున్నాం. సదాకాలం ప్రభుతో పాటు ఉండటం కొరకు ఆయన వెచ్చని రాకడ మధ్యాకాలం సమీపిస్తుంది. సదాకాలము ఆయన ఉండే రాజ్యంలో మనం ఎలా ఉంటున్నాం? మనకేం చేయబడుతుందంటే, 1 ఏం చేయబడుతుంది? ఆయన మనతో ఏకమై ఉంటున్నాడు సదాకాలం ఉండే రాజ్యం. 2 ఆయన మనతో నివసిస్తున్నాడు. 3 మనకు దుఃఖం లేకుండా చేస్తాడు, ఏడుపు లేకుండా చేస్తున్నాడు. 4 వేదన లేకుండా చేస్తున్నాడు. 5 పాతవి గతించిపోతేనే కొత్త అనుభవం తీసుకెళ్తున్నాడు. 6 మరణమే లేనటువంటిది. 7 సంపూర్ణమైన పరిశుద్ధతలో తీసుకొచ్చి తండ్రిని చూసే ధన్యత ఇస్తున్నాడు సదాకాలం ఉండే రాజ్యంలో. సో సదాకాలం ఉండే రాజ్యంలో మనం 7 అంతల అనుభవం కలిగి సదాకాలం ఉండే రాజ్యంలో ఉంటున్నాం కాబట్టి ప్రభుని ఆరాధించాం, ఇది మంచిది. ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఏం చెప్పబడుతుందంటే సదాకాలం ఉండే రాజ్యంలోకి
ప్రభు వెచ్చని రాకడ వస్తుంది, వెచ్చని రాకడ వచ్చి మనం తీసుకెళ్తున్నాడు. ప్రభు వెచ్చని రాకడ ఎలా ఉండబోతుంది అంటే అర్థం చేసుకోండి. వెచ్చని రాకడ అనేది ఎందుకు అంటున్నామంటే అంత భయంకరమైన స్థితిలో, అంత దారుణమైన స్థితిలో, అంత భయంకరమైన స్థితిలో ఈ రాకడ ఉంటుంది. సో ఇది ఒక వెచ్చని రాకడ సూచనగా ఉంది. చల్లని రాకడ ఆరాధన టేబుల్ మనం చూసాం. ఈరోజు మనం చూసే మాట ఏంటంటే వెచ్చని రాకడ. ఎందుకంటే సదాకాలం మనం ఆయనతో పాటు ఉంటామని తీసుకెళ్తారు. ఈ వెచ్చని రాకడ ఎలా ఉండబోతుంది అన్నది బైబిల్ అంశం అవసరమైంది. సదాకాలం మనం ఉంటామని తీసుకెళ్తానికి వస్తున్నాడు. అయితే మనం వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అన్నది ఆరాధనలో చూసాం. అసలు ఆయన ఎలా వస్తున్నాడు అన్నది ప్రభు వల్ల వర్తమానం మనం చూడబోతున్నాం. ఎందుకంటే ఆయన వస్తున్నాడు కాబట్టి ఆ వచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలా? సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఎన్నో పర్యాలు మనకు ధ్యానించబడుతూ వచ్చింది. మత్తయి సువార్త 24:44లో మీరు అనుకున్న గడియల్లో మనిషి కుమారుడు వచ్చును కనుక మీరును సిద్ధంగా ఉండడని బైబిల్ సెలవిస్తూ వచ్చింది. సో ఇవన్నిటికీ సూచనలు ఏంటంటే మనం ఎందుకు ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నామంటే ప్రభు రాకడ సమీపిస్తుంది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తాడని అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10:37లో పౌలు అంటాడు. ప్రకటన గ్రంథం 22:12 రాయబడుతూ వచ్చింది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటాడు. వీటన్నిటికీ కారణం ఏంటంటే ప్రభు రాకడ సమీపిస్తుంది. ఏమవుతుందండి? ప్రభు రాకడ సమీపిస్తుంది. కాబట్టి మనం అందరం ఏం చేయాలా? ఆయన మేఘముల మీద మనం కొనిపోయే అనుభవం తీసుకొస్తున్నాడు. కాబట్టి ఆ మేఘముల మీద కొనిపోబడక మునుపు ఆయన రాకడ జరుగుతుంది. కాబట్టి అంటే ఆయన రాకడ మనం కొనిపోబడటం జరుగుతుంది ఒకసారి. సో ఆయన రాకడ ఉండబోతుంది. కాబట్టి ఆ యొక్క వెచ్చని రాకడ ఎలా ఉంటుందో ఆ రాకడలో మనం తాళజాలగలుగుతామా, ఆ రాకడలో మనం తట్టుకోగలుగుతామా మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే ప్రకటన గ్రంథం రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చిందంటే ఇదిగో ఆయన వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూస్తుంది, ఇంకా పర్వతాలు కొండల యొక్క పునాదులు కదిలించబడుతున్నాయి. ఆయన యొక్క రాకడ, ఆయన యొక్క భయంకరమైన తీర్పును చూస్తే ఇంకా చూసినట్టయితే అనేక మంది ప్రజలు అంటున్నారంట. ఏమంటున్నారంటే పర్వతాల దగ్గరికి వెళ్తున్నారు, కొండల దగ్గరికి, బండల దగ్గరికి వెళ్ళి అంటున్నారంట, అయ్యో మమ్మల్ని మరుగు చేయండి, గొర్రెపిల్ల యొక్క మహాదినం వచ్చింది, గొర్రెపిల్ల యొక్క ఉగ్రత దినం వచ్చింది, కాబట్టి మమ్మల్ని మరుగు చేయండి అని ప్రజలందరూ కేకలు పెడుతూ కొండల పర్వతాల దగ్గరికి వెళ్తున్నారు. అయితే మనం అలా పరిగెట్టుకోకుండా అలా కొండల తట్టు, కొండల వైపు, పర్వతాల వైపు మనం చూసిన ప్రయోజనం ఉందా? కీర్తన గ్రంథం రాయబడుతూ వచ్చింది, కొండల తట్టు నా కనులు ఎత్తుచున్న నాకు సహాయం ఎక్కడి నుండి కలుగును, భూమి ఆకాశం సృజించిన యెహోవా వల్లే. అంటే మనకు దేవుని వల్లే సహాయం తప్పక మరొక కోణంలో లేదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలా? దేవుని ఉగ్రతలో నుండి మనం తప్పించబడాలన్నా, ఆ వస్తున్నటువంటి ప్రభు యొక్క వెచ్చని రాకడ నుండి మనం కాపాడబడి, అంటే వెచ్చని రాకడలో మనం ప్రభులో ఉంటూ ప్రభు ద్వారా పరలోక రాజ్యాన్ని మనం ప్రవేశించాలంటే, సదాకాలం ఉండే రాజ్యంలోకి వెళ్ళాలంటే ఆ వెచ్చని రాకడ కొరకే మనం సిద్ధపడాలి. ప్రభు యొక్క వెచ్చని రాకడ ఎలా ఉంటుందంటే బైబిల్లో 7 విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన సమయానికై మీకు వందనాలు తండ్రి. మీ ప్రేమను బట్టి వందనాలు. దయగలిగిన మీ ఆత్మ సమభూమి గల ప్రదేశంలో నడిపింపు చేస్తున్నందుకై స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. నిలబడేవాడిని నేను నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది ప్రభా మీరు. వాక్యం మీద ప్రజలు మీ వారు, నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని. దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కళ్ళని మీ వైపు వీక్షిస్తుండగా మీరు సహాయం గురించి మహిమ పొందమని మాతో మాట్లాడమని, ఈరోజు వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని మాతో మాట్లాడమని, బలహీనత కలిగిన వాడిని, అనారోగ్యం కలిగిన వాడిని, నిష్ప్రయోజకమైన వాడిని ప్రభా నన్ను ఆత్మ ద్వారా నడిపించండి. కలవరాలు, టెన్షన్స్ ఏవి లేకుండా సాయించండి. దేహంలో ఉన్న గ్యాస్ను కూడా తొలగించండి. పరిపూర్ణమైన మీ స్వస్థత మీరు నాకు అనుగ్రహించమని, వాక్య పిలుగులో మమ్మల్ని నడిపించమని, నాలో మాలో ఉన్న బలహీనతలన్నీ తీసివేయమని. కింద కూర్చున్న వారికంటే నేను గొప్పవాడిని కాను కాబట్టి నా బలహీనతలు క్షమించి నన్ను నీ ఆత్మ ద్వారా అభిషేకించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని మాతో మాట్లాడి ప్రతి ఒక్కరు తెచ్చుమని, ఈరోజు ఈ వాక్యం ద్వారా నన్ను మమ్మల్ని బలపరిచి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని మాతో మాట్లాడమని, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ నడిపింపు, మీ అభిషేకం మరొకసారి తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ప్రభా, ఆకాశం ఇప్పి పడదాలంత విస్తారమని పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించమని, నాతో మాతో మీరు మాట్లాడమని, దయగల మీ హస్తం కప్పజేస్తూ ముందున సమయం తెదించమని, ప్రతి ఒక్కరు తెచ్చమని మాతో మాట్లాడమని, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామం పేరట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. కాబట్టి దేవుని యొక్క ప్రణాళికలో ప్రభు యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నట్లయితే వెచ్చని రాకడ, ప్రభు యొక్క వెచ్చని రాకడ ఎలా ఉండబోతుందన్నది మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ప్రభు యొక్క వెచ్చని రాకడ గురించి మనం చూసినట్టయితే అసలు ఎలా ఉండబోతుంది ఆ రాకడ అంటే, రండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే మొదటి మాట అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మనం చూసినట్టయితే 16వ వచనం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం.
ఓ కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ప్రభు యొక్క వెచ్చని రాకడ ఎలా ఉండబోతుంది, ప్రభు ఎలా రాబోతున్నాడు, మధ్యాకాశానికి ప్రభు ఎందుకు వస్తున్నాడు, ఆకాశ మండలం మీద మనం ఎందుకు కొనుకోబడుతున్నామంటే ప్రభుతో పాటు సదాకాలం ఉంటాను. సదాకాలం ఉంచే రాజ్యంలోకి ప్రభు మనల్ని తీసుకెళ్ళడానికి ఎలా వస్తున్నాడు అదవుతుందండి. సదాకాలం ఉండే రాజ్యంలోకి మనల్ని తీసుకెళ్తానికి ప్రభు యొక్క వెచ్చని రాకడ ఎలా ఉంటుందంటే బైబిల్లో 7 విషయాలు చూడొచ్చు. రండి, దాంట్లో మొదటి మాటను చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:16 రాయబడుతూ వచ్చింది. ఎలా వస్తున్నాడు? ఆర్భాటముతోను. ఎలా వస్తున్నాడండి? ఆర్భాటం. ఆర్భాటం అంటే అర్థం ఏంటి? మనం ఆర్భాటం అంటే అర్థం చేసుకునేది ఏంటంటే, ఎవరైనా పెళ్లికి వెళ్ళేటప్పుడు, ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు వస్త్రాలన్నీ ధరించుకుని, కావాల్సిన దేహానికి ఏమేమి అవసరం అవన్నీ ధరించుకుని మనం వస్తాం. ఇది మనకు జరిగేటటువంటి ఆర్భాటం. అర్థమవుతుందండి? మనుషులమైన మనకు జరిగేటటువంటి ఆర్భాటం ఏంటంటే ఇది. ఏంటి ఆర్భాటము? దేహానికి వస్త్రాలు ధరించుకోవడం, మంచి మంచి అన్ని ధరించుకోవడం, ఇవన్నీ ధరించుకుని మనం రావటం అనేది ఆర్భాటం. కానీ ప్రభు యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టయితే ఆర్భాటముతో ప్రభు వస్తున్నాడు. ఎలా వస్తున్నాడండి? ఆర్భాటంతో. ఆర్భాటముతో అంటే అర్థం ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టయితే తండ్రి యొక్క ఆజ్ఞాపూర్వకమైన కేక. ఆర్భాటంతో అంటే అర్థం ఏంటి? తండ్రి యొక్క ఆజ్ఞాపూర్వకమైనటువంటి కేక. ఓ రకంగా చెప్పాలంటే ఆజ్ఞాపూర్వకమైన కేకతో వస్తున్నాడు ఆయన. సో మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు యొక్క రాకడ ఎలా జరగబోతుందంటే ఆజ్ఞాపూర్వకమైన కేకతో రాబోతున్నాడు ఆయన మధ్యాకాశానికి. ఆజ్ఞాపూర్వకమైన కేక అంటే అర్థం ఏంటి? ఆయన ఎన్నో ఆజ్ఞలు మనకి ఇస్తూ వచ్చాడు. ఇది తండ్రి యొక్క ఆజ్ఞాపూర్వకమైన కేక. తండ్రిని గురించి ఒక మాట అంటాడు. మనం బైబిల్ స్టడీలో కూడా లాస్ట్ మాట చూస్తున్నాం. మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే ఆ గడి అయినను ఆ సమయమైనను తండ్రిగా, ఆ గడి అయిన సమయమైనను దూతలకైనాను కుమారుడికైనాను ప్రధానులకైనా ఎవరికి తెలియదంట. మరి ఎవరికి తెలుసు? తండ్రికి తప్పక ఎవరికి తెలియదంట. చూడండి, ఇక్కడ అర్థం చేసుకోండి. ప్రభు యొక్క రాకడ, ప్రభు యొక్క వెచ్చని రాకడ మధ్యాకాశానికి ఎలా వస్తున్నాడంటే ఆర్భాటంతో వస్తున్నాడు. ఆర్భాటం అంటే ఆ తండ్రి ఇచ్చినటువంటి ఆజ్ఞతో కేకలు వేసుకుంటూ వస్తున్నాడు. తండ్రి ఇచ్చిన ఆజ్ఞతో ఎందుకు వస్తున్నాడు? ఎందుకంటే అప్పటి వరకే గడప దగ్గర ఉన్నటువంటి ప్రభు, అప్పుడు గడప దగ్గర కాచుకుని ఉన్నటువంటి ప్రభు తండ్రి ఆజ్ఞ ఇస్తూ వచ్చాడు. ఆయన ఎప్పుడు రావాలన్నది కూడా ప్రభు కూడా తెలియదు. నిజం, వాక్యం ప్రభే చెప్పాడు. ఆ గడి అయినను ఆ సమయమైనను దోతలకైనాను ఇంకా కుమారుడికైనాను ఎవరికి తెలియదని ప్రభే చెప్పాడు. మరి ఆ గడి ఎవరికి తెలుసు? తండ్రికి తెలుసు. సో తండ్రి అనుమతిస్తున్నటువంటి ఆజ్ఞాపూర్వకమైన కేక ఆ గడిలో వినిపించబడుతూ వస్తుంది. ఏ గడియలో? పరలోక రాజ్యం నుండి, పరలోక రాజ్యం గడప నుండి ప్రభు యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశానికి వచ్చే సమయంలో తండ్రి ఇచ్చినటువంటి ఆజ్ఞాపూర్వకమైన కేక మధ్యాకాశంలో ఆకాశం మహాకాశం పడగల గొప్ప దేవుడు ఆ కేక వినిపిస్తూ వస్తాడు. ఆ కేక వినిపించబడంగానే, ఆ కేక వినటంతోనే బైబిల్లో రాయబడుతున్న మాట చూసేవారా? తండ్రి యొక్క ఆజ్ఞాపూర్వకమైన కేక మనకు వినబడినప్పుడు, ఆర్భాటంతో వస్తున్న కేక వినబడినప్పుడు, ఆ యొక్క గొప్ప కేక మానవుడికి అంటే రక్షణ మారుమోసు బాప్తిసం పొందిన విశ్వాసులకి వినపడినప్పుడు సంఘం ఒక్కసారిగా మార్పు చెందుతుందంట. ఏం జరుగుతుందండి? మార్పు చెందుతుంది. ఎటువంటి మార్పు చెందుతుంది? ఈ దేహము మొన్నైనది వెనకటి వల్ల మరలా భూమి చేరాలి. కానీ ఆ రోజుల్లో ఒకవేళ మనం సజీవులుకుంటే ప్రభు మధ్యాకాశానికి వస్తే ఈ దేహం అన్నది ఏమైపోతుందంటే మార్పు చెందుతుంది. ఎలాంటి మార్పు చెందుతుంది? మహిమగల శరీరాన్ని ధరించుకుంటూ వస్తుంది ఈ దేహం. భౌతికమైన దేహము, రక్తమాంసాలు కలిగిన దేహము, ఇంకా రక్తమాంసాలు కలిగి ఉన్నటువంటి దేహము మార్పు చెంది మహిమగల శరీరంతో మనం లేపబడుతున్నాం. మహిమగల శరీరంతో మనం లేపబడినప్పుడు ఆ శరీరం మనం లేపబడిన తర్వాత ఆ శరీరం ఎలాంటిదంటే దేవుని యొక్క మహిమతో నింపబడింది. దేవుని యొక్క మహిమతో నింపబడిన శరీరంతో మనం లేపబడతాం. ఎప్పుడు లేపబడుతున్నాం? ఆర్భాటంతో అంటే తండ్రి యొక్క ఆజ్ఞాపూర్వకమైన కేక మనకు వినబడినప్పుడు సంఘం ఒక్కసారిగా అట్లా లేపబడుతూ వస్తుంది. సంఘంలో కూడా ఎవరు లేపుతారండి? ఎవరు లేపుతారు కదా? ఎవరు లేపుతారు తెలుసా? మొదట లేచేది ఎవరో తెలుసా? మృతులైన వారు మొదట లేపడుతున్నారట. సమాధిలో ఉన్నవారు, సమాధిలో నివసిస్తున్నవారు ఆ ఆర్భాటంతో కూడినటువంటి తండ్రి యొక్క ఆజ్ఞ కేక వినటంతోనే, ఆ తండ్రి యొక్క ఆజ్ఞ కేక ఏంటి? మృతులైన వారు లెగవండి అన్నటువంటి తండ్రి యొక్క ఆజ్ఞ కేక అది. ఎవరైతే మృతులైన వారు ఉన్నారో, ఎవరైతే క్రీస్తునందు మృతులై ఉన్నారో అట్టివారు లెగవండి అని తండ్రి యొక్క ఆజ్ఞ కేక అది. ఆర్భాటంతో వచ్చే శబ్దం ఏంటంటే తండ్రి యొక్క ఆజ్ఞ కేక. ఏంటా తండ్రి యొక్క ఆజ్ఞ కేక? మృతులైన వారు లేపబడండి. మొదట మృతులైన వారు నా నిమిత్తమై అనేకమైన శ్రమలు, నిందలు, అవమానాలు, బాధలు సహించి ఈ లోకాలన్నిటిని కూడా సహించుకుంటూ వచ్చి మృతులై ఈ లోక యాత్రను ముగించుకుని గృహాన్ని చేరిన వారు, సొంత గృహానికి వెళ్ళడానికి సిద్ధపడి ఆ యొక్క సమాధిలో ఉన్నటువంటి వారు, విశ్రాంతిలో ఉన్న వారు అందరూ కూడా ఒక్కసారిగా లెగవండి అని ఆర్భాటంతో కూడిన కేక వినబడుతూ వచ్చింది.
ఈ ఆర్భాటంతో కూడిన కేక ఏంటంటే ఆజ్ఞలతో కూడినటువంటి కేక. బైబిల్ అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం అంటే ఆర్భాటముతోను అంటే అర్థం ఏంటి? దేవుని తండ్రి యొక్క ఆజ్ఞతో కేక వినబడుతుంది. ఈ ఆజ్ఞతో కేక వినబడటం ద్వారా మృతులైన వారు లేపబడుతున్నారు. ప్రభు యొక్క వెచ్చని రకంలో మొట్టమొదటి జరిగే మాట ఆర్భాటంతో కూడిన కేక అంటే తండ్రి యొక్క ఆజ్ఞతో కూడిన కేక వినబడుతుంది. ఈ ఆజ్ఞ దేని కొరకు అంటే మొదట మృతులైన వారు లెగవండి, మీ ప్రభువుని మీరు కలుసుకోండి. మత్తయి సువార్త 25లో రాయబడుతూ వచ్చింది. ఏమని ఉంది? ఇదిగో పెండ్లు కుమారుడు ఆయన్ని ఎదుర్కోనండి. ఏమని ఉంటుందండి? ఇదిగో పెండ్లు కుమారుడు ఆయన్ని ఎదుర్కోనండి. ఈ మొదటి కేక, ఈ మొదటి ఆర్భాటంతో కూడినటువంటి సౌండ్ ఎందుకు వస్తుందంటే మృతులైన వారు లేచి మీ పెండ్లి కుమారుని మీరు ఎదుర్కోనండి. ఆ మీదట సజీవులమైన మనము మొదట మృతులైన వారు లేపబడిన తర్వాత సజీవులు కూడా మనం లేపబడి ప్రభువుని ఎదుర్కొనే సందర్భం. అందుకే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో పౌలు 17వ వచనం రాయబడతాడు, రాస్తూ వస్తాడు కదా, ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడదుము. ఎందుకు కొనిపోబడుతున్నాం? సదాకాలం ఉండే రాజ్యంలోకి. ఎవరిని కొనిపోతున్నాడు? క్రీస్తులను మృతులైన వారిని కొనిపోతున్నాడు. ఎక్కడికి? సదాకాలం ఉండే రాజ్యంలోకి. కొనిపోకబడక మునుపు మనం ఎలా వెళ్తున్నాం? ఆకాశ మండలం మీద మేఘముల మీద మనం కొనిపోబడుతున్నాం. ఆకాశ మండలం సంబంధించిన మేఘములు విశ్వాసులు, రక్షణ మారుమనసు విశ్వాస జీవితం కలిగిన పరిశుద్ధులు మృతులైన వారు లేపబడినప్పుడు మహిమ గల శరీరంతో ఉన్న విశ్వాసుల్ని మేఘములు వచ్చి కొనిపోతాయి. అట్లా తీసుకెళ్తాయి మేఘాలు. ఎలా ఏం జరుగుతున్నాయండి? మేఘములు వచ్చి ఆకాశ మండలం మీదకి మనల్ని తీసుకుని పోతాయి. మనం ఎక్కడికి వెళ్ళాలో, ఏ ప్రాంతానికి చేరాలో, ఎక్కడ ప్రభు దగ్గర ఎక్కడ ప్రభుని ఎదుర్కోవాలో, ఎక్కడ ప్రభుని కలుసుకోవాలో అక్కడికి ఆకాశం మండలం మీదకి ఆ యొక్క మేఘములు ఈ ఆర్భాటంతో కూడిన కేక, ఆజ్ఞతో కూడిన కేక రావడంతోనే మృతులైన వారు లేపటంతోనే ఏం జరుగుతుందండి? ఈ మృతులైన వారిని మేఘములు అట్లా కొనిపోయి ప్రభు దగ్గర తీసుకెళ్తాయి. ప్రభు యొక్క వెచ్చని రాకడ తండ్రి ఆజ్ఞతో కూడిన కేక. అది ఆర్భాటం అంటే తండ్రి యొక్క ఆజ్ఞతో కూడినటువంటి కేక. ఈ కేక దేనికంటే మృతులైన వారు లేపబడుతున్నారు. తర్వాత సజీవులమై ఉండ మనము ఆయనతో వారితో పాటు మొదట లేపబడుతున్నారు, తర్వాత మనం లేపబడి ఆయన దగ్గర కొనుపోబడుతున్నాము. ఇదెంతో ధన్యకరమైనటువంటి సంతోషం. అయితే ప్రియులారా, ఒక సందర్భం చెప్పిన మాటల్లో ఉంది. ఏంటంటే క్రీస్తునందు మృతులైన వారు. ఎవరు? క్రీస్తునందు మృతులైన వారు. ఇది ప్రాముఖ్యమైన మాట. సరే, మనం మృతులమని కాదు కానీ క్రీస్తులో ఉన్నామా? ఒకరోజు ఆర్భాటంతో ఆ కేక మనకు వినపడుతుంది. తండ్రి యొక్క ఆజ్ఞతో ఆ కేక మనకు వినపడుతుంది. ప్రభు యొక్క వెచ్చని రాకడ మొట్టమొదటిగా తండ్రి యొక్క ఆజ్ఞతో కేకతో మనకు వినపడబోతుంది. ఆ రోజు మనం మృతులుగా ఉంటే, ఆ రోజు చనిపోయిన స్థితిలో ఉంటే, మృతులు అంటే దేహం కాదండి, విశ్వాస జీవితంలో మృతులుగా ఉంటే మన చరిత్ర ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. మన యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయో, మనం ఎలా ఉండబోతున్నామో అర్థం చేసుకోండి. ఎందుకంటే విశ్వాస జీవితంలో ఆ కేక ఎప్పుడు వినపడిద్దో తెలియదు, ఆ శబ్దం ఎప్పుడు వినపడిద్దో తెలియదు. ఆర్భాటంతో కూడినటువంటి కేక రక్షణ, మారుమనసు, బాప్తిసం పొంది ప్రభు కొరకై సాక్షార్థం గుండా విశ్వాసులకి వినబడుతూ వస్తుంది ఆ కేక. ఎవరికండి? విశ్వాసులకి వినబడి, దేవుని ప్రజలు వినబడుతున్న వారికి వినపడింది. వాళ్ళు సరిగుండా పోయినా, చనిపోయిన స్థితిలో ఉండే విశ్వాస జీవితంలో బ్రతికుండా అందరికీ వినపడిద్ది. కానీ రెండు కోణాలు ఉన్నాయి. వినబడే కేక ఒకటే, కానీ అది రెండు భాగాలకు విభజించబడుతుంది. ఒకటి మధ్యాకాశానికి సంఘం వెళ్ళినప్పుడు బహుమానం కొరకైనది. అదే రెండు కోణాలు ఉందో బహుమానం. ఒకటి మేలు పునరుద్ధానం ఉంది, కీడు పునరుద్ధానం అని ఉంది. మనం కొనుకోబడే దేని కొరకు? దేవుని ప్రభు ధర బహుమానాలు పొంది ప్రభు రాజ్యంలోకి వెళ్ళటం కొరకు కొనుకోబడాలి. ఒకవేళ మన పునరుద్ధానం కూడా కీడు కొరకైనది అయితే, మనం తిరిగి లేచేది కానీ ప్రభు దగ్గరికి కొనుకోబడే అనుభవం కానీ కీడు కొరకై అయితే అది నష్టంతో కూడిందిగా ఉంటుంది. సో బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే, ప్రభు యొక్క వెచ్చని రాకడ ఎలా ఉంటుందంటే ఆర్భాటముతో, అంటే తండ్రి యొక్క ఆజ్ఞతో కేక వినబడుతుంది. తండ్రి ఆజ్ఞాపిస్తున్నాడు, మృతులైన వారు మొదట లేకండి, తర్వాత సజీవులైన మీరు ఆయన ఎదుర్కోనండి అనే ఒక కేక మనకు వినపడుతుంది. ఆ కేక విశ్వాసులకు, దేవుని ప్రజలకు మాత్రమే వినపడింది, మరి ఎవరికి వినపడదు. ఆ కేక ఎవరికి వినపడుతుందండి? రక్షణ, మారుమనసు, బాప్తిసం పొంది విశ్వాస జీవితంలో ప్రభువు మీద ఆధారపడినటువంటి దేవుని ప్రజలకి అది వినపడుతుంది, మరి ఎవరికి వినపడదు ఆ కేక. ఎందుకంటే మనం అనుకోవచ్చు, అయ్యో నా భర్తకి వినపడలేదంటే అతను రక్షణ పొందలా, నా భార్యకి వినపడలేదంటే ఆమె రక్షణ పొందలా, నా పిల్లలకి వినపడలేదంటే రక్షణ పొందలా. ఎవరికి వినపడలేదు వారు రక్షణ లేని వారు అని అర్థం. ఆ కేక రక్షించబడిన వారికి వచ్చింది. అయితే రక్షించబడిన వారు మేలు పునరుద్ధానం కలిగి జీవంలో ప్రవేశించాలి, కీడు పొంది నరకానికి వెళ్ళకూడదు. సో ప్రభు యొక్క రాకడ ఎలా ఉంటుందంటే భయంకరమైనది. అందుకే వెచ్చని రాకడని దీన్ని అంటున్నాం. ఈ వెచ్చని రాకడ రెండు కోణాల్లో ఉంది. ఒకటి, మొదటి మాట మేలుక, జీవానిక, కీడుక, నరకానిక.
సో మనం కీడు కింద నరకానికి వెళ్తున్నామంటే విశ్వాసజీవితం మృతి పొందిన అనుభవం ఉన్నాం, నిద్రిస్తున్న అనుభవం ఉన్నాం. కాబట్టి లేదంటే అశ్రద్ధ కలిగిన జీవితంలో ఉన్నాం. తద్వారా మనం వెళ్లాల్సిన మార్గాన్ని సిద్ధంగా లేవు. కాబట్టి ప్రభు యొక్క వెచ్చని రాకడ ఎలా ఉంటుందంటే మొట్టమొదటిగా ఆర్భాటంతో తండ్రి యొక్క ఆజ్ఞతో ఉంటుంది. ఇప్పుడు తండ్రి యొక్క ఆజ్ఞ మనకు వస్తున్నప్పుడు, ఆ కేక మనకు వినబడుతున్నప్పుడు మనం సిద్ధంగా ఉండామా కేక వినటానికి? కేక అయితే ఎప్పుడు ఆ యొక్క సౌండ్ ఎప్పుడు వినపడిద్దో తెలియదు, కానీ ఆ సౌండ్ వచ్చినప్పుడు సిద్ధముగా ఉండామా సౌండ్ వినటానికి? వినేటప్పుడు రెండు కోణాల్లో, సిద్ధపడినప్పుడు వినాలి, సిద్ధపడుకోకుండా ఉంటే నష్టపోతాం. ఈరోజు ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చాం, ప్రభు వాళ్ళలో ప్రవేశిస్తున్నాం, ప్రభు వాళ్ళలో పాల్గొంటున్నాం. మనం రెడీగా ఉండామా? మనం సిద్ధంగా ఉండామా? ఇన్ని రోజుల నుంచి వర్తమానాలు చెప్తున్నాం, వింటున్నాం, వెళ్ళిపోతూ వస్తున్నాం. మార్పు రాకపోతే నష్టపోతాం. ఈ రోజు రావచ్చు, రేపు రావచ్చు. ప్రభు యొక్క రాకడ ఎప్పుడు ఉంటుందో తెలియదు. ఆ కేక, ఆ శబ్దం ఎప్పుడు వినపడుతుందో తెలియదు. ఒక్కటి గమనించుకోవాలి, మనం ఏ స్థితిలో ఉండాం. తండ్రి ఆజ్ఞ ఇచ్చే కేక, తండ్రి అనుమతించే కేక వినపడినప్పుడు మనం ఎత్తబడాలి. ఖచ్చితంగా నేను రాను ప్రభు అంటానికి లేదు, నేను సరి చేసుకుంటా ప్రభు అంటానికి లేదు. బుద్ధి లేని అనేకలకు ఏమైంది? సౌండ్, ఆ శబ్దం వినపడిన తర్వాత మేము వెళ్ళొస్తాం ప్రభు అంటానికి సమయం ఇచ్చాడా? మేము వెళ్ళి మరలా సరి చేసుకుని వస్తానికి సమయం ఇచ్చాడా? లేదు. అనుమతించాడు, సిద్ధపడిన వారు రమ్మన్నారు, వచ్చారు, వెళ్ళిపోయారు, తలుపు వేయబడుతూ వచ్చింది, మీరెవరో నాకు తెలియదని మిగతా వారికి చెబుతూ వచ్చాడు. ఆ సమయం, ఆ గడియ మనకు రాకూడదు. ఇప్పుడు ఈరోజు ఆర్భాటంతో కూడిన కేక మనం వినటానికి సిద్ధమా? అలా నీవైనా నేనైనా మనం సిద్ధంగా లేకపోతే ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చి సిద్ధమవుదాం. ఎందుకంటే ఆ భయంకరమైన వెచ్చని రాకడ ప్రమాదకరమైన అవి మనకి మన జీవితాలు సరిగా లేకపోతే మనకి కీడు చేసే అనుభవం తీసుకొచ్చింది. మన జీవితాలు సరిగా ఉంటే మేలు ఉంటుంది. మొట్టమొదటిగా వెచ్చని రాకడ ఎలా ఉంటుందంటే ఆర్భాటముతో. ఎందుకది? మృతులైన వారు లేపబట్టడానికి ఆ కేక, తండ్రి అనుమతించిన కేక. ఆ కేక రావటం ద్వారా మృతులైన వారు లేపబడుతున్నారు. ఈరోజు మనం ఎలా ఉంటాం? మృతమైన జీవితం ఉందా? లేపబడే అనుభవం ఉందా? పరీక్షించుకుందాం మొదటిది. కానీ లవోదికయ మృతమైన జీవితం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాడు. లవోదికయ అయితే అంతగా మాట్లాడటానికి కారణం ఏంటి? మృతమైన జీవితంలో ఉంది. అమ్మా, మీరు వెచ్చగా ఉండమని నీకు హెచ్చరిస్తున్నా. లవోదికలో ఉన్న సంఘస్థులారా, లవోదికలో ఉన్న విశ్వాసులారా, లవోదికలో ఉన్న దేవుని బిడ్డలారా, మీరు వెచ్చగా ఉండనని దేవుని వాక్యం ప్రకటించబడుతూ వచ్చింది. కానీ లవోదికలో ఉండవారు ఆ వెచ్చని జీవితాన్ని కలిగి ఉండటానికి లేదు. వెచ్చని జీవితం అంటే ఒక కోణంలో మనం చూస్తున్నాము, ప్రభు కేక కొరకు సిద్ధపడుతున్నవారు. వెచ్చని జీవితం కలిగిన వారు ఎలాంటి వారు? ప్రభు యొక్క తండ్రి అనుమతించిన కేక వినటానికి సిద్ధంగా ఉన్నవారని అర్థం. కానీ వాళ్ళు సిద్ధంగా లేరు. తండ్రి అనుమతించే కేక వినటానికి సిద్ధంగా లేరు కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రకటన 3వ అధ్యాయం 15 నుంచి 14 నుండి ఎందుకు మాట్లాడుతున్నాడు? అయ్యో లవోదికయ ప్రజలారా, మీరు సరి చేసుకోండి నేను ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎందుకంటే వాళ్ళు తండ్రి ద్వారా వచ్చే కేకను వినటానికి సిద్ధంగా లేరు. ఈరోజు మనం అలా ఉంటే సరి చేసుకుందాం. లవోదికయ లాగుంటే ఈ రోజుకైనా ప్రభు మన సమయం ఇస్తున్నాడు, మార్చుకుందాం. ఇది మొదటి మాట. రెండో విషయాన్ని చూద్దామండి. ప్రభు యొక్క వాక్యం చూస్తున్నట్టే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. చాలా. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఇంకొక మాట ఉంది, ప్రధాన దూత శబ్దముతో. ఎలా రాబోతున్నాడండి? ప్రధాన దూత శబ్దముతో. ప్రధాన దూత శబ్దం అంటే అర్థం ఏంటంటే, ఒక మాట చూసినది, ప్రధాన దూత స్వరముతో. ఎలా రాబోతున్నాడండి? ప్రధాన దూత స్వరముతో. స్వరం అన్నది ప్రాముఖ్యమైనది. ఇది తండ్రి అనుమతించే కేక తర్వాత జరుగుతున్నది. ఏం జరుగుతుందండి? ప్రధాన దూత స్వరముతో. ప్రభు యొక్క వెచ్చని రాకడ ఎలా ఉంటుందంటే తండ్రి యొక్క ఆజ్ఞతో కూడా కేకతో ఉంటుంది. 2, ప్రభు యొక్క వెచ్చని రాకడ ఎలా ఉంటుందంటే సదాకాలం నుండి రాజ్యంలో తీసుకెళ్ళడానికి ప్రభు యొక్క వెచ్చని రాకడ ఎలా ఉంటుందంటే ప్రధాన దూత యొక్క స్వరముతో ఉంటుంది. ఎలా ఉంటుందండి? స్వరము. అందుకే ప్రభు అంటాడు, ఆయన స్వరం వినటం ప్రాముఖ్యమైనది. ఆయన స్వరం వినటం అనేది ప్రాముఖ్యమైనది. కాబట్టి నా గొర్రెలు నా స్వరం వింటాయి అని ప్రభు మాట్లాడాడు. ఏం మాట్లాడుతూ వచ్చాడండి? నా గొర్రెలు నా స్వరం వింటాయి. ఎవరు వింటున్నారు స్వరము? గొర్రెలు. ఎవరు సంబంధించిన గొర్రెలు ఇవి? ప్రభు సంబంధించినవి. ప్రభు ఏమంటాడు? నా గొర్రెలు నా స్వరం విను. ఇంకేమంటాడు? నేను గొర్రెలకు మంచి కాపరిని. గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. ఈరోజు ప్రభు అనుమతిస్తే ప్రధాన దూత స్వరము ఎందుకు మనకు వినపడుతుందంటే మనం గొర్రెలుగా, అంటే ప్రభు యొక్క మందలో ఉన్నాం కాబట్టి, ఆయన మన కాపురకు ఉన్నాడు, ఆయన మేపే గొర్రెలుగా మనం ఉన్నాం కాబట్టి, మనం ఆయన స్వరాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఆయన స్వరము ఆయన గొర్రెలకు వినబడుతుంది.
ఆ గొర్రెలు ఎలాంటివంటే ఆశీర్వదించబడిన గొర్రెలు అవి. అనేక పర్యాయం చెప్పబడుతూ వచ్చింది. స్వార్థలో రాయబడిన మాట చూసినట్టయితే మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి. మేకలనేమో ఎడం చేత్తో మాట్లాడుతూ వచ్చాడు, గొర్రెని కుడి చేత్తో మాట్లాడుతూ సంబోధిస్తూ వచ్చాడు. ఎందుకని? కుడి చేత్తో ఉన్నవి ఆశీర్వదించబడి కాబట్టి అలా మాట్లాడుతూ వచ్చాడు. గొర్రెలు అనేవి ఏంటి? ప్రభు స్వరం వింటనే కాబట్టి ఆశీర్వాదం పొందినటువంటి గొర్రెలు. ఏవైతే ఆశీర్వాదం పొందినయో ఆశీర్వాదం పొందినటువంటి గొర్రెలకు పిలుపు వినపడబోతుంది. స్వరం, ప్రధాన దూత స్వరం వినపడుతుంది. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్పే మాట ఏంటంటే, నా గొర్రెలు నా స్వరం వినును. ఈరోజు మనం ప్రభు యొక్క స్వరాన్ని వినే స్థితిలో ఉండగలిగేమా? ఈరోజు వినగలుగుతున్నామా ప్రభు యొక్క స్వరం? ఈరోజు మనం ప్రభు స్వరాన్ని వినలేకపోతే, ప్రభు యొక్క స్వరాన్ని వినే అటువంటి ఆలోచన మనసు మనకు లేకపోతే, ఒక దిన ప్రధాన దూతతో రాబోతున్న స్వరాన్ని మనం వినలేము. ఆ స్వరాన్ని విన్నా గాని సరైన క్రైస్తవ జీవితం లేక నష్టపోయే అనుభవం ఉంటుంది. నా గొర్రెలు నా స్వరం వినని ఎందుకన్నాడు? ఆయన గొర్రెలు ఆయన మేపే స్థితిలో ఉంటాయి. ఆయన ఎక్కడ మేపుతున్నాడు అక్కడే ఉంటాయి. ఆయన దొడ్లో ఉంటాయి. ఎక్కడ ఉంటాయి అని? ఆయన దొడ్డులో ఉంటాయి. దొడ్లో అంటే అర్థం ఏంటి? ఆయన యొక్క వనములో ఉంటూ వస్తాయి. ఆ వనంలో నుంచి బయటికి వెళ్ళడానికి ఇష్టపడు. కానీ ఒకవేళ తెలుసో తెలియకో బయటికి వెళ్ళిన గొర్రెని చేర్చడానికి ఇష్టపడతాడు. అజ్ఞానం కానీ లేదంటే పరిశీలు శాస్త్రులు ఉంటారు. వాళ్ళ మనస్తత్వం ఏంటి? ప్రభు వచ్చి చెప్పినా అర్థం చేసుకునే మనసు వారిలో లేదు. పరిశీలు శాస్త్రుల యొక్క మనస్తత్వం చూడండి. పరిశీలు శాస్త్రులు ఎలా ఉంటారు? ఎంత చెప్పినా అర్థం చేసుకునే మనస్తత్వం వారిలో లేదు. ఎందుకంటే వారు దేవాలయంలో ఉంటారు, దేవుని సన్నిధిలో ఉంటారు. మేము పరిశీలం శాస్త్రులమే, సో మాకంటే ఎక్కువ యేసు ప్రభు తెలుసా అన్న మనస్తత్వంతో ఉంటారు. అందుకే ప్రభు అన్నాడు, నేను నీతిమంతులు పిలవడానికి రాలేదు. ఏమన్నాడు? నేను నీతిమంతులు పిలవడానికి రాలేదు, నాకు అన్ని తెలుసు, నాకేం చెప్పవసరం లేదు, నాకు వాక్యం తెలుసు అనుకున్న వాళ్ళ దగ్గరికి రాలా. నేను నీతిమంతులు పిలవడం రాలేదు కానీ పాపులే పిలవ వచ్చింది అన్నాడు. ఎవరైతే దీనుడై తను తగ్గించుకునే రిక్తుడై యేసు ప్రభు నేను పాపినని ఆ యొక్క దేవాలయంకి ఎక్కిపోయే వారిలో రెండో వ్యక్తిగా మనం తగ్గించుకున్నప్పుడు ప్రభు మనం చూసి ఆయన స్వరం మనకి వినిపించేవాడుగా ఉంటూ వస్తాడు. సో ఇక్కడ అర్థం చేసుకున్న కోణం చూసినట్టే మనం పరిచయంలాగానో శాస్త్రులాగానో క్రైస్తవ జీవితాన్ని కొనసాగించకూడదు. వీళ్ళు ఎలా ఉంటారు అంటే, మాకు తెలుసు, మాకు వాక్యం తెలుసు, వాక్యం విన్నాం, వాక్యం మాకు చెప్పాల్సినంత అవసరం లేదు, వాక్యం అంతా కూడా తెలుసు అనుకునేవాళ్ళు పరిచయ శాస్త్రులు. ఏ రోజు కూడా క్రైస్తవ జీవితంలో విశ్వాస జీవితంలో మనం అలా ఉండకూడదు. ఎందుకంటే ప్రతిరోజు ప్రభు స్వరాన్ని వినాలి. ఆ రోజు అనేక మంది యేసు ప్రభు కొండ మీద ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వెళ్ళారు అనేకులు? కొందరు స్వస్థతలు పొందటానికి, కొందరు విడుదలను పొందటానికి, కొందరు బలహీనత నుంచి కాపాడబట్టడానికి వెళ్ళారు. మరికొందరు ఆయన స్వరాన్ని వినటానికి వెళ్ళారు. మరికొందరు ఆయన స్వరాన్ని వినటానికి వెళ్ళాడు. జక్కయ్య మేడి చెట్టు ఎందుకు ఎక్కాడు? ఆయన ఎలా ఉంటాడో ఆయన స్వరం వినాలి, ఆయన చూడాలని మేడి చెట్టు ఎక్కిన వాడుకుంటాడు. ఈరోజు క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో ప్రభు స్వరం వినటం ప్రాముఖ్యత. ఎంతైతే ప్రభు స్వరాన్ని వింటామో, ఒకరోజు ప్రధాన దూత, ప్రభు అనుమతించినటువంటి దూత స్వరం వినిపించినప్పుడు ఆ స్వరాన్ని మనం వినటం ద్వారా మేఘముల మీద మనం కొనిపోబడతాము. ఆకాశ మండలం మీదకి మనం కొనిపోబడతాం. ఈరోజు అసలు ఇక్కడ కూర్చున్న మనం దేవుని వాక్యాన్ని మనం సరైన విధంగా చెవులకు వినలేక, హృదయంలో తీసుకోలేకుండా ఉన్నప్పుడు, హృదయంలోకి ఆహ్వానించలేకుండా ఉన్నప్పుడు ప్రధాన దూత స్వరం ఎలా వినగలుగుతాం? ప్రధాన దూత స్వరం ఎలా వినగలుగుతాం? బైబిల్ అంటుంది కదా, ఆయన స్వరం వినటం ప్రాముఖ్యమైనది. ఇక్కడ పలికే మాట ఎవరిది? ఇక్కడ వినిపించబడే మాట ఎవరిది? ఇక్కడ బోధించే వాక్యం ఎవరిది? ఇక్కడ ప్రకటించే వాక్యం ఎవరిది? ఆయన స్వరమే. ఎందుకు ఆయన స్వరాన్ని ఆయన వినిపిస్తున్నాడంటే, ఎందుకు వినిపిస్తున్నాడు? ఆయనతో పాటు సదాకాలం మనం ఉండటం కొరకు. ఆయనతో పాటు సదాకాలం మనం ఉండటం కొరకు. మనం ఏమనుకుంటాం? సేవకుడు చెబుతున్నాడు అనుకుంటాం. ఇన్ని మాటలు సేవకుడు చెప్పగలుగుతాడా? ఏదైనా అసలు నాకు మామూలుగా అయితే అసలు జ్ఞాపశక్తి ఉండదు, నాకు మతిమరుపు ఎక్కువ. ఇప్పుడు ఇంకా 2 నెలల కింద నుంచి ఇంకా బాగా ఎక్కువ వచ్చేసింది మతిమరుపు. అసలు మతిమరుపు అంటే చాలా ఉంది. మొన్న కూడా ట్యాబ్లెట్లు ఇంటికాడ మర్చిపోయి వెళ్ళిపోయాను. శాలేమ్మ ఫోన్ చేసి ఎక్కడ ఉండో చూడమని చెప్పి. అంటే చూడండి ఎంత మతిమరుపు. కానీ వాక్యం చెప్పేటప్పుడు అది ఉండదు, ఎంత ప్రభు అనుమతిస్తాడు. ఎందుకు? పరిశుద్ధాత్మ నడిపింపు వచ్చేసింది. సో ఇక్కడ అర్థం చేసుకోండి, మనమంతా కూడా దేవుని స్వరాన్ని వినాలి. ఈరోజు దేవుని స్వరం వింటాం మనకు నేర్చుకుంటే, ఈరోజు దేవుని స్వరాన్ని మనం వింటే, ఒకరోజు మధ్యాకాశానికి మనం వెళ్ళటం కొరకై వినబడుతున్నటువంటి ప్రధాన దూత స్వరం మనం విన్నప్పుడు, ఆ యొక్క శబ్దం మనం విన్నప్పుడు, సంఘముగా, దేవుని ప్రజలుగా, దేవునిలో ఉండి దేవుని కొనియాడుతున్నటువంటి విశ్వాసులుగా మనం అందరం కూడా కనురెప్పపాట్లో మార్పు చెందుతామంటాం. ఒక మాట అడగాలి, ఎవరైనా సరే ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్లాస్టిక్ సర్జరీ మనకు తక్కువలేండి, కొంతమంది నర్సులు డాక్టర్స్ ఉంటే వాళ్ళకి తెలిసింది. ప్లాస్టిక్ సర్జరీ కొంతమంది ఫేస్కి చేస్తారు, కొంతమంది చేతులకు చేస్తారు. ఎందుకు చేస్తారంటే రూపం మారటానికి, కొత్త రూపం మారటానికి. ఈ సర్జరీ ఎప్పటి వరకు చేస్తారు? ఓ సర్జరీ జరిగిందంటే కొన్ని రోజుల వరకు రెస్ట్ తీసుకోవాలి. కొన్ని రోజుల వరకు ఏం చేయాలి? రెస్ట్ తీసుకుంటూ ఉండాలి. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక సందర్భం ఏంటంటే,
ఒక సర్జరీ జరిగినప్పుడే, ప్లాస్టిక్ సర్జరీ, అది రికవర్ అవడానికి కొన్ని రోజులు టైం పట్టింది. ఎన్ని రోజులు? కొన్ని దినములు. అది ఇన్ని దినాలని మనం చెప్పలేం, కానీ కొన్ని దినాలు టైం పట్టింది. ఒక వ్యక్తి తనకున్న రూపాన్ని మార్చుకోవడానికి ఒక టైం పట్టింది. ఇంకా మనకు అర్థమయ్యే కోణంలో, అపార్థం చేసుకోవద్దు, అర్థమయ్యే కోణంలో ఒక వ్యక్తి ఫేస్కి ఫేస్ ప్యాక్ చేసుకోవాలి, అందంగా కనపడాలి, బ్యూటీ పార్లర్కి వెళ్తాం, లేదా ఇంటికాడైనా సరే చేసుకున్నప్పుడు ఎంత టైం పట్టింది? మ్యాక్సిమం సిస్టర్స్ అయితే బాగా చెప్పగలరు. ఎంత టైం పట్టొచ్చు? ఒక పావు గంట, 10 నిమిషాలు. బ్యూటీ పార్లర్కి అయితే ఒక అరగంట పట్టింది. అంటే మన ముఖం అన్నది కొద్దిగా చేంజ్ అవడానికి హాఫ్ అన్ అవర్ కన్నా మ్యాక్సిమం పడుతుంది. కానీ మనం ప్రభు దగ్గరికి వెళ్తానికి, మార్పు చెందటానికి కనురెప్పపాటేనంట. ఎంత సమయం అండి? కనురెప్పపాటు. ఒకసారి మన కనురెప్పలెట్ అనే లోపలే మన దేహము మహిమగల శరీరంగా మారిపోతుందంట. ఒక్క కనురెప్పపాటులోనే. అంటే మన ముఖం చేంజ్ చేసుకోవడానికి మనం వెళ్ళినప్పుడు ఎంత ఎంత కష్టపడుతున్నాం, ఎంత ప్రయాసం ఉంటుంది. బ్యూటీ పార్లర్ కానీ ఆయా కోణాలు కానీ వెళ్తే ఎంత టైం పడుతుంది? ఒకవేళ ముఖానికి సర్జరీ జరిగిన ఎన్ని రోజులు పడుతుంది? కానీ ఒక్కసారిగా ప్రభు రాజ్యానికి వెళ్తానికి కనురెప్పపాటేనంట. అర్థం చేసుకోండి. ఆ కనురెప్పపాటు కొరకై మనం ఏం చేయాలా? ఆ స్వరం వినటం కొరకు మనం సిద్ధంగా ఉండాలి. ప్రభు యొక్క వెచ్చని రాకడ, ఎందుకంటే సదాకాలం మనం ప్రభుతో పాటు ఉండాలి. ప్రభు ఎలా రాబోతున్నాడంటే, 1 తండ్రి యొక్క కేకతో రాబోతున్నాడు. 2 అంటే తండ్రి యొక్క ఆజ్ఞాపూర్వకమైన కేక. 2వదిగా ప్రధాన దూత యొక్క స్వరముతో, శబ్దం అంటే స్వరముతో, ఆ స్వరం మనం వినాలి. ఈరోజు దేవుని వాక్యం అనే స్వరాన్ని మనం వినలేకపోతే రేపటి దిన ఆ స్వరాన్ని మనం అశ్రద్ధపరిచున్నాం కాబట్టి నష్టపోతాం. అటువంటి నష్టం లవోదికకు రాకూడదని ప్రభు మొదటే మాట్లాడుతున్నాడు. వారిలో అనేకులు దేవుని స్వరాన్ని వినేవారు లేరు. వారిలో అనేకులు ప్రభు యొక్క వాక్యపు స్వరాన్ని వినేవారు దూరం అయిపోయి ఉన్నారు. సంఘంగా కోరుతున్నారు, మందిరంలోకి వస్తున్నారు, ప్రజలుగా ఉంటున్నారు, కానీ ఉండడానికి విశ్వాసులుగా దేవుని ప్రజలకు ఉంటున్నారే. కానీ అందుకే ఎఫెసీ సంఘం గురించి మాట్లాడుతూ వస్తున్నాం. ఇదిగో నువ్వు జీవించుచున్నావనే పేరు కానీ నీవు అంటే అర్థం చేసుకోండి, లవోదికాలు ఉన్నవారు ఉండటానికి పేరు మాత్రమే విశ్వాసులు, కానీ వారి జీవితంలో ప్రభు స్వరం వినే విషయంలో మృతమైన జీవితంలో ఉండాలి. తద్వారానే ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు లవోదికతో, మీరు అలా ఉండొద్దు. అలా ఉంటుందారా ప్రభు యొక్క రాకడ మీరు అశ్రద్ధ చేస్తున్నారు కాబట్టి ఒక దినాన్ని విడవబడతారు. విడవబట్టమంటే నరకానికి వెళ్ళిపోతారు, దేవుని రాజ్యానికి వెళ్ళరు. దేవుని రాజ్యానికి వెళ్ళకోకుండా ఆగిపోవటమే విడవబడతామంటే. ఇట్లా దేవుని రాజ్యానికి వెళ్ళకుండా ఆగిపోతారు కాబట్టి అలా ఉండకూడదు. కాబట్టి లవోదికలంటే ప్రజలను మీరు సరి చేసుకోండి హెచ్చరిస్తున్నాడు. కానీ సరి చేసుకునే మైండ్, మనసు వారిలో లేదు. ఎందుకంటే ఆలోచన మారిపోయినాయి, మనస్తత్వం మారిపోయింది, ఉద్దేశాలు మారిపోయినాయి, పూర్తిగా మార్పు వచ్చేసింది. ఇక మైండ్ మొత్తం కూడా చేంజ్ అయిపోయింది వారిలో ఉండవారిలో. ఎందుకంటే వాక్యం వినే మనసు వారిలో లేదు. వాక్యం వినే మనసు, వాక్యం అర్థం చేసుకునే మనసు వారిలో లేదు. ఆ స్వరం వినే మనసు వారిలో లేదు, మార్పు చెందింది. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు, మీరు సరి చేసుకోండి, సరి చేసుకోండి. ఈరోజు అదే స్వరం మనకు వినబడుతుంది. మనం కూడా బలహీనతను సరి చేసుకుందాం. ఎందుకంటే బైబిల్ చెబుతున్నమాట, ప్రధాన దూత యొక్క స్వరం మనం వినాలి. ఆ స్వరం వినటం ద్వారా ఎత్తబడతాం, మేఘల మీద కొనుపబడతాం, కనురెప్పవాట్లు మార్పు చెంది అక్కడ మధ్యాకాశం నుండి ప్రభు రాజ్యం, సదాకాలం ఉండే రాజ్యంలోకి మనం వెళ్ళాలంటే ఈ స్వరం, ఇక్కడ ప్రభు స్వరం వింటే ఆ స్వరాన్ని మనం వినే ధన్యతలకు మనం వస్తాం. ఈరోజు మనం ఎంతవరకు ఆ స్వరాన్ని మందిరంలో కూర్చుంటున్నాం, వాక్యం ఎంతవరకు మనం హృదయానికి స్వీకరిస్తున్నాం, లేదా ఎప్పుడైపోయిద్దా, ఎప్పుడు ముగిస్తాడని ఎదురు చూస్తున్నామా? పరీక్షించుకుందాం. స్వరం వింటాం ప్రాముఖ్యత. నా గొర్రెలు నా స్వరం వింటాయి అన్నారు. ఈరోజు మనం ప్రభు గొర్రెలమైతే ప్రభు స్వరాన్ని మనం విన్నాం. ఒకవేళ ప్రభు స్వరాన్ని వినలేకపోతున్నామంటే ప్రభు యొక్క గొర్రెల యొక్క స్థితిలోని మనం మార్చబడ్డామని గుర్తుంచుకుందాం. అది సరి చేసుకుందాం. ఇది 2వ మాట. 3వ విషయాన్ని చూద్దానండి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేచెదరు. చాలా. కాబట్టి ఇక్కడ 3వ మాట చూసినట్లయితే దేవుని బోరతో ఎక్కడి నుండి వస్తున్నారండి? ప్రభు యొక్క వెచ్చని రాకడ ఎలా ఉంటుంది? మొదటిగా ఆర్భాటం అంటే తండ్రి యొక్క కేకతో వస్తున్నాడు. 2 ప్రధాన దూత స్వరముతో వస్తున్నాడు, శబ్దంతో. 3వదిగా చూసినట్లయితే దేవుని బోరతో ఉంటుందంట ప్రభు యొక్క 2వ రాకడ. ఎలా ఉంటుందండి? దేవుని బోర ఊదించబడటం అనేది ప్రాముఖ్యమైన. ఈ బోర ఎందుకు ఊదించబడుతుంది మనం అర్థం చేసుకోవాలంటే యెహోషువ యొక్క దినాల్లోకి వెళ్ళాలి. యెహోషువ యొక్క దినములు మనం చూసినట్టయితే ఆ యొక్క మరి యెరికో ప్రాంతం దగ్గరకు వచ్చినప్పుడు దాని చుట్టూ అనేక పర్యాయములు తిరిగిన తర్వాత మరి యాజకులందరూ కూడా తర్వాత అక్కడ ఉండేవారందరూ ఏం చేస్తున్నారు? ఆ యొక్క బోరలు ఊతున్నారు. ఆ బోర శబ్దం ఎలా ఉంది? ఆ బోర యొక్క శబ్దానికి దేవుని మహిమతో నింపబడినటువంటి కార్యం అక్కడ జరిగించబడి. సో ఇక్కడ అర్థం చేసుకోండి, ఈ బోర్లు దేనికి సంబంధించినవి? తండ్రికి సంబంధించినవి, అంటే దేవునికి సంబంధించిన బోర్లు. ఈ బోర ఊదటం ద్వారా ఏమవుతుందంటే అసలైన కూలిపోవాల్సిన ఎదుర్కొంటే కూలిపోతున్నాయి. ప్రజల యొక్క జీవితాలు ఏమవుతున్నాయండి?
వెళ్ళాల్సిన ప్రదేశంలోకి ప్రవేశిస్తున్నారు. ఎరుకో గోడలు కూలిన తర్వాత ఏమవుతూ వచ్చింది? ప్రవేశించారు లేదు అవతలకి. యువతలు ఏమన్నారా? చూడండి, దేవుని యొక్క బోర శబ్దం వినపడినప్పుడు ఈ లోకమనే పాపపు గోడలన్నీ కూల్చబడితే మనం పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తాం. అర్థమవుతుందండి? దేవుని బోర ఊదబడినప్పుడు ఏం జరుగుతుంది? ఆనాడు ఎరుకో దగ్గర బోరలు ఊదటంతో గోడలు ఎలాగైతే కూల్చబడినాయో అదే రీతిలో దేవుని యొక్క బోర మనకు వినపడినప్పుడు, దేవుని బోర శబ్దం మన దగ్గరికి వచ్చినప్పుడు మనకు వినపడినప్పుడు ఈ లోకపు గోడలన్నీ కూడా కూల్చబడితే ఈ శరీరానికి సంబంధించిన గోడలన్నీ కూడా కూల్చబడి మహిమగల శరీరముతో మనం కొనిపోబడి పరలోక రాజ్యం అంటే సదాకాలం ఉండే రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. అర్థమవుతుందండి? సదాకాలం ఉండే రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. సదాకాలం ఉండే రాజ్యంలోకి వెళ్తున్నామంటే కారణం ఏంటి? దేవుని బోర ఆ శబ్దం మనకు వినపడుతుంది. ఆ శబ్దం దేనికి? ప్రతిదీ కూడా మనకు అడ్డుగా ఉండే వాటిని అన్నిటి కూడా కోల్చడానికి. ఏవేవైతే మనకు ఆటంకంగా ఉన్నాయో, ఏవేవైతే మనకు అడ్డుగా ఉన్నాయో, దేవుని రాజ్యానికి వెళ్ళకోకుండా ఏవైతే మనకు ఆటంకంగా ఉన్నాయో ఈ లోకంలో ఆటంకపరిచే వాటిని అన్నిటి కోల్చబడుతుంది. తద్వారా ఈ బోర శబ్దం ద్వారా కోల్చబడిన స్థితిలో నుండి మహిమగల శరీరంతో సదాకాలం ఉండే రాజ్యంలోకి మనం ప్రవేశిస్తున్నాం. అర్థమవుతుందండి? దేవుని బోరతో అని బైబిల్ రాయబడుతూ వచ్చింది. దేవుని బోరతో పరలోకం నుండి ప్రభు దిగి వచ్చుచున్నాడు. ప్రభు యొక్క రాకడ ఎలా ఉంటుందో చూడండి. తండ్రి యొక్క బోరతో, తండ్రి యొక్క శబ్దముతో ప్రభు పరలోకం నుండి దిగి వచ్చుచున్నాడు అంట. పరలోకం నుండి దిగి వచ్చుచున్నాడు. ఆయన అంటున్నాడు కదా, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం అంటాడు 12వ వచనంలో, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, నేను దిగి రావడానికి సిద్ధంగా ఉండాను, నేను రావడానికి సిద్ధంగా ఉండాను. కాబట్టి తండ్రి కూడా అనుమతించడానికి సమయాలు వచ్చేసినాయి. తండ్రి అనుమతి జరగబోతున్న దినాలు ఉండి నేను ఒక మాట అడగాలనుకున్నాను. గత ఆదివారం కూడా స్పెషల్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇదే వాక్యం ధ్యానిస్తూ వచ్చాం. యుగ సమాప్తి ఏంటిది? మన గ్రూప్లో కూడా పెడుతూ వచ్చాం. యుగ సమాప్తి. అసలు యుగ సమాప్తి ఎలా జరగబోతుంది? అక్కడ ధ్యానించిన మాటలు మనం ఏం చూస్తూ వస్తాం? మత్తయి సువార్త 24లో యేసుప్రభు చెప్పే శిష్యులు అడుగుతున్నప్పుడు యేసుప్రభు చెబుతూ వచ్చాడు. ఏమని? అయ్యా నీ రాకడికి యుగ సమాప్తి సూచన ఏంటంటే, అక్కడ ప్రజలు అడిగింది ఏంటి? విశ్వాసులు అడిగింది ఏంటి? అంటే దేవుని బిడ్డలైన వారు శిష్యులు అడిగింది ఏంటి? నీ రాకడకు సూచన ఏంటి అని అడిగారు. అర్థమవుతుందండి? యుగ సమాప్తి ఎలా జరుగుతుంది కాదు, నీ రాకడకు సూచన ఏంటి, యుగ సమాప్తికి సూచన ఏంటి, యుగం అయిపోతుందంటే సూచన ఏంటి అని అడిగారు. అక్కడ ప్రభు చెబుతూ వచ్చాడు, జనం మీదకి జనం ఎగుతారు, రాజ్యం మీదకి రాజ్యం ఎగుతుంది అని చెప్పారు, యుద్ధాలు జరుగుతాయి అని వచ్చారు చెప్తూ వచ్చాడు. ఇంకా అనేక కోణాలు, ప్రేమ చల్లారిపోతుంది, విశ్వాసం ఉండదు, ఇవన్నీ మనకు తెలియపరచబడుతూ వచ్చినాయి. ఇవన్నీ సూచనలు, ఇవన్నీ సూచనలు. ఇప్పుడు చూడండి, సూచనలు నెరవేర్చబడినాయి లేవా? జనం మీదకి జనం వేసి కొట్టుకుంటున్నారు లేదా? సంఘాల్లో అదే స్థితి ఉంది, బయట కూడా అదే స్థితిలో ఉంది, కొట్టుకుంటున్నారు లేదా? ఇంకా యుద్ధాలు జరుగుతున్నాయి లేదా? రాజ్యాల మీదకి రాజ్యాలు ఎగుతున్నాయి లేదా? ఉక్రెయిన్, రష్యా, ఇంకా ఇజ్రాయెల్ దేశము, పాలిస్తానా దేశం, యుద్ధాలు ఒక దేశం మీద ఒక దేశానికి ఎందుకు జరుగుతున్నాయి? ఇవన్నీ సూచనలు, ప్రభు రాకడికి సూచనలు ఇవి. అంటే యుగ సమాప్తి జరగబోవడానికి ముందర జరిగే పరిస్థితులు, ప్రభు రాకడికి సమీపంగా ఉన్నప్పుడు, ప్రభు రాబోతున్నప్పుడు దానికి ముందర జరిగే సూచనలు ఇవన్నీ జరుగుతున్నాయంటే మనం ఏం చేయాలా? ఇంకా మాట్లాడండి, ప్రేమ చల్లారిపోయిద్దంట. ప్రేమ చల్లారిపోతుంది. ఇంకా చూసినట్లయితే అనేకమైన కోణాలు, విశ్వాసం కూడా లేని దినాల్లో మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసంలో కనుగొన్నా అంటే ఇవన్నిటికి సూచనలు ఏంటి? విశ్వాసం కానీ, సమాధానం లేకపోవడం కానీ, ప్రేమ లేకపోవడం కానీ, యుద్ధాలు జరగడం కానీ, జనం మీదకి జనం లేవటం కానీ, రాజ్యం మీదకి రాజ్యం లేవటం కానీ, వీటన్నిటికి కారణం ఏంటంటే ప్రభు రాకడ సమీపిస్తుంది. ఆర్భాటంతో వచ్చే రాకడ, ఇంకా దేవుని బోరతో వచ్చే రాకడ, ఇంకా చెప్పాలంటే ప్రధాన దూత స్వరంతో వచ్చే రాకడ సమీపిస్తుందని మొదటే తెలియపరచబడుతుంది. ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ మనమైతే దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచబడటం అని సిద్ధంగా ఉండటం కొరకు జరగట్లా. దేవుని రాజ్యం కొరకు సిద్ధపడటం అయితే జరగట్లా. ఇవన్నీ మీరు అర్థం చేసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చదవండి. సూచనలు ఇంకా నెరవేర్చబడితేనేదో చూడొద్దు. అయిపోయిన సూచనలు ఆల్రెడీ అన్ని సూచనలు నెరవేర్చబడుతున్నాయి. ఇప్పటికే యుద్ధం స్టార్ట్ అయింది, రష్యాకి ఉక్రెయిన్కి ఎప్పుడూ ఆగల. ఇంకా అర్థమవుతుందండి, ఇజ్రాయెల్ దేశం, పాకిస్తాన్ దేశం యుద్ధాలు జరుగుతున్నాయి, ఆగట్లా. ఎందుకంటే ప్రభు రాకడ సమీపిస్తుంది. ఆర్భాటంతో వచ్చారు అక్కడ, ప్రధాన దూత శబ్దంతో స్వరంతో వచ్చారు అక్కడ, దేవుని బోరతో వచ్చారు అక్కడ, సమీపిస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా అంత్య దినాల్లో మనం ఉండమని గమనించాలి. అందుకే లవోదిక గురించి ధ్యానిస్తాను. లవోదిక గురించి 6 నెలలు ఎందుకు ధ్యానిస్తానో ఓర్మే కాదు, ఎందుకంటే అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో. ఈ యొక్క 7వ సంఘముల గురించి బైబిల్ ఏం చెబుతుందంటే, దానియేలు గ్రంథంలో 70వ వారం ఉంది. మొదటే చెప్తూ వచ్చా, దానియేలు గ్రంథంలో 70వ వారం. 70వ వారం అంటే కంప్లీటెడ్, ఇక ముగించబడుతుందని అర్థం. ఈ 70వ వారంలో ప్రభు రావచ్చు. అది ఈ రోజు రావచ్చు, రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, ఏ రోజు రావచ్చో తెలియదు. అది ఏ క్షణమైనను. అందుకంటే మత్తయి సువార్త 24:44 మీరు అనుకున్న గడియలో మనిషి కుమారుడు వచ్చును, కాబట్టి మీరు సిద్ధంగా ఉండి ఆ గడి ఆ సమయంలో మీకు తెలియదు కనుక సిద్ధపడమని బైబిల్ సెలవిస్తుంది. ఎందుకంటే సూచన నెరవేర్చబడి ప్రభు రాకడ సమీపిస్తుంది, దినములు ఆసనం అవుతున్నాయి, ప్రమాదాలు జరిగే దినాలు ఇవి, జనం లేచే దినాలు ఇవి, యుద్ధాలు జరుగుతున్న దినాలు ఇవి. వీటన్నిటి సూచన అదిగో ఆయన వస్తున్నాడు, ఎదుర్కోండి. ఆ స్వరం కొరక ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రియులారా,
జాగ్రత్త, అశ్రద్ధ చేసే దినాలు కావివి. మీరు 1కి 10 సార్లు మత్తయి సువార్త 24వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. 1కి 4 సార్లు చదవండి. ఇది అంత్య దినాలు, 70వ వారం, ఇది 70వ వారం, 7వ సంఘకాలపు చరిత్ర. ఇది ఏ సంఘకాలపు చరిత్ర? 7వ సంఘకాలపు చరిత్రలో మనం ఉన్నాం. ఎఫెసీ, స్మరణ, పెర్గమ, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా అయిపోయిన చరిత్రలో ఇప్పుడు ఏ సమయంలో ఉన్నాము? 7వ సంఘకాలపు చరిత్ర. అంటే ఇది లవోదిక కాలంలో మనం ఉన్నాం. ఈ లవోదిక గురించి కావాలని ఇన్ని రోజులు ధ్యానించడానికి, బహుశా మీలో అనేకులకి ఎందుకు ఇన్ని రోజులు ధ్యానిస్తున్నాడని అనుమానం రావచ్చు. కానీ ధ్యానించడం కారణం ఇదే లవోదిక. ఇది ధ్యానించకపోతే నష్టం తెచ్చుకుంటాం కాబట్టి ఇది ధ్యానిస్తుంది. ఇది ధ్యానించకపోతే, ఈ దినములో ఈ వాక్యాలు ధ్యానించకపోతే ఆత్మ నష్టపోబోతుంది. అర్థమవుతుందండి? ఇంకెన్ని దినాలని ప్రేమలు కావాలి, ఎన్ని దినాలని ఆప్యాయతలు, ఎన్ని దినాలు ఆశీర్వాదాలు కావాలి. అయిపోయిన దినాలు ఇవి, భయంకరమైన దినాలు ఇవి. ఆశీర్వాదాల దీవెనలతో కూడిన దినాలు అయిపోయినాయి. ఈ రోజులు ఎలాంటివంటే లవోదిక దినములు లాంటివి. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు, అందుకే ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఆయన కడబోరతో ప్రధాన దూత శబ్దంతో రాబోతున్నాడు. దూత యొక్క స్వరం, ప్రధాన దూత యొక్క స్వరం వినపడబోతుంది. తండ్రి యొక్క కేకతో, దేవుని యొక్క బోరతో రాబోతున్నాడు. కాబట్టి మీరందరూ సంసిద్ధులై ఉండండి. ఎందుకంటే మీరందరూ ఈ లోకమైన వాటి నుండి విడుదల పొంది, ఈ లోకం యొక్క ప్రాకారాల నుండి కోల్చబడి మీరు తండ్రి యొక్క రాజ్యంలోకి, శాశ్వతంగా ఉండే సదాకాలం ఉండే రాజ్యంలోకి ప్రవేశించాలి. కాబట్టి సిద్ధంగా ఉండమని చెబుతున్నాడు. అశ్రద్ధ చేయొద్దు. ఏ రోజు వర్తమానం మిస్ అయిపోయినా ఆ రోజు నష్టపోయినట్లే. ఇది అంత్య దినములు, అపాయకరమైన దినాలు. సమయం కూడా అయిపోతుంది, ప్రభు రాకడ కూడా సమీపిస్తుంది. జాగ్రత్తగా సిద్ధపడదాం. తండ్రి యొక్క శబ్దం, తండ్రి యొక్క స్వరము పరలోకం నుండి, దేవుని యొక్క బోరతో, దేవుని యొక్క బోర. దేవుడు అంటే అర్థం ఏంటి చెప్పగలుగుతారా? ఒకసారి 2 సార్లు నేను చెప్పా. దేవుడు అంటే అర్థం ఏంటి చెప్పండి. దేవుడు అంటే అర్థం ఏంటి? ఎవరికైనా తెలుసా? తెలిసినట్టు నా వెనక చూడొద్దు, తెలియపోతే తెలియదని చెప్పండి. తెలుసా తెలీదా? అనేక పర్యాయం చెప్పా. అక్క, ఇమ్మానుయేల్ అంటే దేవుడు మన తోడని అర్థం అక్క. ఇది మాట తెలియకోకుండా మనం విశ్వాసులకు ఉన్నామంటే చాలా సిగ్గుచేటు. అసలు దేవుడు అంటే అర్థమే తెలియకపోతే మన క్రైస్తవ జీవితం ఇంకెందుకు? దేవుడు అంటే అర్థం ఏంటంటే న్యాయాధిపతి అని అర్థం. ఏంటి అర్థము? రాసుకోండి. ఎవరన్నా వచ్చి నేను వెళ్ళిపోయిన తర్వాత మరొకరు ఎవరన్నా వచ్చి అడిగినా ఆ మాటకు అర్థం తెలియకపోతే చాలా బాధపడాలి. ఇంత క్రైస్తవ జీవితం, ఇంత విశ్వాస జీవితం, మేము రక్షించబడ్డాం 10 రోజుల క్రితం, 10 సంవత్సరాల క్రితం అని చెప్పుకోవద్దు. అసలు ఈ మాటకు అర్థమే తెలియకపోతే ఇంకెందుకు? దేవుడు అంటే అర్థం ఏంటంటే న్యాయాధిపతి, న్యాయం తీర్చేవాడు. ఇప్పుడు ఈ స్వరం దేని కొరకు? న్యాయము తీర్చడానికి వస్తుంది. ఈ స్వరం, దేవుని యొక్క స్వరం దేని కొరకు వస్తుందండి? న్యాయం తీర్చడానికి. ఎవరికి న్యాయం తీర్చడానికి? విశ్వాసులకి. విశ్వాస జీవితం అంటే దేవుని ప్రజలైన వారు, రక్షణ మార్మోస్ బాప్తిసం పొందిన వారు న్యాయపూర్వకమైన జీవితం జీవించారా? అన్యాయపూర్వకమైన జీవితాన్ని జీవించామా? న్యాయపూర్వకమైన జీవితాన్ని బట్టి న్యాయపు తీర్పు ఉంది, అన్యాయపు జీవితాన్ని బట్టి తగినటువంటి తీర్పు అనేది మనకి సిద్ధపరచబడుతూ వస్తుంది. కాబట్టి ఈ న్యాయంతో కూడినటువంటి బోర శబ్దం మనకు వినబడుతుంది, మనకు న్యాయం తీర్చడానికి. ఆ రోజు మనకు అన్యాయం జరగకూడదు. అన్యాయం జరిగిందంటే నరకానికి వెళ్ళినట్టే. అట్టి స్థితి మనకు రాకూడదంటే, అట్టి భయంకరమైన స్థితి మనకు రాకూడదంటే ఈ రోజే మన స్థితిగతులు మనం సరి చేసుకోవాలి. ఇది 3వ మాట. 4వ విషయాన్ని చూద్దామండి. రండి, మన దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్లయితే 4వ మాట.